బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని శారద దినములందే కాక ప్రతిరోజు ఎవరు చదువుతారు వారికి ఈతి బాధలు ఉండవు. ఎవరైనా వారి పితృదేవతల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రాన్ని చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాకుండా మన తెలిసి గాని తెలియక గాని మన పూర్వీకుల యందు మనం తప్పు చేసి ఉంటే ఈ మహాలయ అమావాస్య పక్షంలో ఈ పితృదేవతా స్తోత్రాన్ని చదువుతారో వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. పితృదేవతల ప్రణామస్తవం. బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థవలోకాయ కరుణాసాగరాయ చ నమో సదా అసుతోషాయ శివరూపాయ తే నమః సదా అపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభవానీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపోహోమా జపాదీన్యస్య దర్శనం మహాగురోచ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటి సహ పితృతర్పణం అశ్వమేధస్స తైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం. ఎవరి వలన ఈ జన్మ వచ్చిందో, ఎవరు సకల దేవతా స్వరూపుల్లో ఎవరు ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితృదేవతలకు నమస్కారములు. సకల యజ్ఞ స్వరూపాలై స్వర్గములో ఉండే దేవతలతో సమానమైన వారు, సకల పుణ్యతీర్థములకు ఆవాలమైన కరుణా సముద్రులైన పితృదేవతలకు నమస్కారం. సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారం. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగు చేసే పితృదేవతలకు నమస్కారము. ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారము. ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహా గురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు. ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానమై అటువంటి పితృదేవతలకు నమస్కారం. నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్కి కొంచెం హైప్ కూడా ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.